కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత శుక్రవారం తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి లాస్యానందితను మృత్యువు వెంటాడుతూనే ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే ఆమె అనారోగ్యానికి గురై కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఓ హాస్పిటల్ వార్షికోత్సవంలో పాల్గొనగా 3.5 గంటల పాటు లిఫ్ట్లో చిక్కుకున్నారు. ఈ నెల 13న నల్లగొండలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన మరొకముందే తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృత్యువు చేతికి చిక్కారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆమె బాబాలు దర్గాల వద్ద వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో చివరకు ఓ బాబా వద్దకు తాయెత్తు కోసం వెళ్లి వస్తూ ప్రాణాలు కోల్పోయారా అనే చర్చ తెరమీదికి వస్తుంది. లాస్యానందిత మృతదేహానికి గాంధీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ సమయంలో ఆమె మృతదేహానికి 12 తాయెత్తులను గుర్తించిన డాక్టర్లు వాటిని పోలీసులకు అప్పజెప్పినట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే అనారోగ్యం, ఆ తర్వాత వరుస ప్రమాదాల నేపథ్యంలో సన్నిహితుల సూచనలతోనే ఆమె పలు ఆలయాలు, బాబాల వద్దకు వెళ్లి పూజలు ప్రార్థనలు చేయించుకుందని, తాయెత్తులు కట్టించుకున్నట్లు తెలుస్తుంది. వీటి ద్వారా తాను క్షేమంగా బయటపడవచ్చనే సెంటిమెంట్తోనే ఆమె ఇలా చేసి ఉండవచ్చని భావించినా చివరకు ఆ తాయెత్తు కోసమే సదాశివపేట మండలంలోని మిస్కిన్ షా బాబా దర్గాకు వెళ్లి వస్తూ ప్రాణాలు కోల్పోయారని పలువురు చెప్పుకుంటున్నారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు మరోవైపు లాస్యానందిత కారు యాక్సిడెంట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాదానికి డ్రైవర్ ఆకాష్ నిద్రమత్తే కారణం అని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్ ఇప్పటికే తెలిపారు. కారు డ్రైవర్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే యాక్సిడెంట్పై పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. సీసీ కెమెరాలే కీలకమని, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా మృతి లాస్యానందిత కారు ప్రమాదం దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత కారు ప్రమాదంలో సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు కీలక సమాచారాన్ని అందిస్తాయని పటాన్చెరు పోలీసులు భావిస్తున్నారు. నిద్రమత్తులో డ్రైవింగ్ చేసిన పిఏ ఆకాష్పై కేసు నమోదైంది. రైలింగ్కు ఢీకొట్టడానికి ముందు కారు మరో వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తుంది. 500 మీటర్ దూరం నుంచి పడ్డ టైరు మరకలు, ఊడిపడ్డ హెడ్లైట్తో పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రమాదానికి ముందు ఎన్ని వాహనాలు లాస్యానందిత కారును దాటుకొని వెళ్లాయో తెలుసుకునేందుకు సుల్తాన్పూర్ సీసీ కెమెరా కీలకంగా మారనుంది. కొందరు వాహనదారులను సైతం పిలిచి ప్రశ్నించినట్లు తెలిసింది. పిఏ ఆకాష్ కోలుకున్న తర్వాత అతని నుంచి స్టేట్మెంట్ తీసుకోనున్నారు. ఎమ్మెల్యే లాస్యానందిత కారు ప్రమాదానికి గురైన సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్న లాస్యానందిత ఎందుకు మృతి చెందారనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఇందుకోసం నిపుణుల సాయం తీసుకోనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై మొన్న ఎమ్మెల్యే లాస్యానందిత కారు ప్రమాదం మరొకముందే తాజాగా మరో 2 ప్రమాదాలు సంభవించాయి. ఓఆర్ఆర్పై ఉన్న సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ మీదకు కారు దూసుకెళ్లింది. డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్ కారణంగానే ట్రాక్ పైకి కారు దూసుకువచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. మరోవైపు ఓఆర్ఆర్ సమీపంలోనే గోల్కొండ తారామతి వద్ద ఓ కారు అదుపు తప్పి డివైడర్ను కొట్టి పల్టీ కొట్టింది. దీంతో కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.